ఎర్రవల్లి ఫామ్ హౌస్ వేదికగా బీఆర్ఎస్ అగ్రనేతల కీలక భేటీ జరుగుతోంది. పార్టీ అధినేత కేసీఆర్ తో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. ప్రధానంగా రాష్ట్రంలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ విచారణ అంశంపై నేతల మధ్య సుదీర్ఘ చర్చ జరుగుతోంది. దీనితో పాటు రాబోయే మున్సిపల్ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ బలోపేతంపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రభుత్వ విచారణలను ఎదుర్కోవడంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు అనుసరించాల్సిన రాజకీయ కార్యాచరణపై ఈ భేటీలో ప్రధానంగా చర్చిస్తున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ వేదికగా బీఆర్ఎస్ అగ్రనేతల కీలక భేటీ జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఒక కీలక సమావేశం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత కేసీఆర్తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు అయితే భేటీ అయిన పరిస్థితి అయితే ఉంది. ఉదయమే కేటీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళడం జరిగింది. నిన్న ఫోన్ ట్యాపింగ్ సంబంధించి విచారణ ఎదుర్కొన్న అనంతరం ఆయన ఈ అంశానికి సంబంధించి కేటీఆర్తో సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తుంది. అంటే ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఇటీవల వరుసగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరినీ కూడా విచారణ పిలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన అగ్రనేతలుగా ఉన్న హరీష్ రావుకి నోటీసులు ఇచ్చి విచారించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా కేటీఆర్ కూడా నిన్న సిట్ విచారణ జరిగింది. ఈ అన్ని అంశాలపై కేటీఆర్ వివరించడం జరిగింది. అదేవిధంగా ఇటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా కొద్దిసేపటి క్రితం ఎర్రవల్లి ఫామ్ హౌస్కి చేరుకోవడం జరిగింది. ఆయన కూడా కేసీఆర్తో భేటీ అయిన పరిస్థితి ఉంది. ఫోన్ ట్యాపింగ్ అంశంతో పాటు అదేవిధంగా ఇటు విచారణలు ఎదుర్కొంటూనే ఇటు పార్టీలో క్యాడర్ నైతిక స్థైర్యం దెబ్బతినకుండా చూడాలని చెప్పేసి పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. అదే విధంగా త్వరలో జరగబోయే అంటే ఈ నెల 27 తారీఖున మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలంటూ కూడా పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలను రద్దు చేస్తామని చెప్పేసింది. ఈ అంశాన్ని మున్సిపల్ ఎన్నికల్లో ఆయా ఏదైతే కొత్త జిల్లాలు రద్దు చేస్తామని చెప్తున్నారో ఆ జిల్లాల్లో ఈ అంశాన్ని పెద్ద ఎత్తున తీసుకువెళ్లాలని చెప్పేసి కేసీఆర్ పార్టీ నేతలకు చెప్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఎందుకంటే కొత్త జిల్లాల రద్దుతో అక్కడ స్థానికులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, అక్కడ ప్రజలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచేందుకు అవసరమైన వ్యూహాలను అమలు చేసేందుకు పార్టీ నేతలందరికీ కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు ఇటు బొగ్గు కుంభకోణానికి సంబంధించి వరుసగా ఇటు కేటీఆర్ కానీ అదేవిధంగా హరీష్ రావు ఇద్దరు కూడా పలు అంశాలను బయటపెడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అంశాన్ని ఇంకా ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకుపోవాలి. ఇటు కాంగ్రెస్ సంబంధించి ఏదైతే బొగ్గు గనుల అంశంలో అవినీతి జరిగిందో ఆ అవినీతి అంశాలన్నింటినీ కూడా రోజు బయటపెడుతూనే ఉండాలంటూ కూడా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. వీటన్నిటిపై కూడా ఇటు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ధైర్యంగా ఎదుర్కొంటూనే మరోవైపు ప్రభుత్వానికి సంబంధించిన అంశాలపై ఇటు మున్సిపల్ ఎన్నికల్లో పోరాటం కానీ అదేవిధంగా ఇటు బొగ్గు కుంభకోణానికి సంబంధించిన అంశాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు క్షేత్రస్థాయిలో క్యాడర్ను కూడా సిద్ధం చేయాలంటూ కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. దాదాపు వీళ్ళ మధ్య గంటన్నర నుంచి సమావేశం అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. చాలా అంశాలు అంటే ఇటు ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఇప్పటికే పార్టీకి సంబంధించిన ఇద్దరు అగ్రనేతలకు నోటీసులు ఇచ్చారు. మరోవైపు కేసీఆర్ కూడా నోటీసులు ఇస్తారంటూ ప్రచారం జరుగుతున్న దానికి సంబంధించి కూడా ఒక చర్చ జరుగుతున్నట్టుగా సమాచారం ఉంది. మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన అంటే ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఒక ఏదైతే ఇన్ఛార్జీలు మున్సిపాలిటీల వారీగా ఇన్ఛార్జీలు నియమించాలని చెప్పేసి అదేవిధంగా జిల్లాల వారీగా ఇన్ఛార్జీలు కూడా నియమించాలని చెప్పి పార్టీ భావించింది. దానికి సంబంధించి లిస్టు ఫైనలైజ్ కూడా చేసే అవకాశం ఉంది. ఈ రోజు లేదా రేపు ఆ లిస్టును కూడా ప్రకటించే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఏవైతే మున్సిపాలిటీలో ఎన్నికలు జరుగుతాయో అక్కడ ప్రచార బాధ్యతలన్నీ కూడా ఏదైతే ఆ ఇన్ఛార్జీలే చూసుకోవాలి, అదేవిధంగా ప్రచార కార్యక్రమాలన్నీ లోకల్గా ఉన్న లీడర్లే చూసుకోవాలని చెప్పేసి అన్నారు. ఎవరైతే పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి సర్వేలు నిర్వహించి గెలిచే అభ్యర్థులనే పోటీలో దింపాలని చెప్పి పార్టీ భావించినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశాన్ని పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని చోట్ల సర్వేలు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎవరైతే సర్వేల్లో ప్రజలు ఎక్కువ ఎవరి వైపు మొగ్గు చూపితే వాళ్ళకే టికెట్లు ఇవ్వాలని చెప్పేసి ఇదంతా కూడా లోకల్ ఇన్ఛార్జీలతో కోఆర్డినేషన్ చేసుకోవాలని చెప్పేసి పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే పంచాయతీ ఎన్నికల్లో 40% పంచాయతీలను గెలుచుకున్న నేపథ్యంలో
ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో మున్సిపాలిటీలు కానీ అదేవిధంగా కార్పొరేషన్లు కైవసం చేసుకోవాలని చెప్పేసి పార్టీ నేతలకు కేసీఆర్ చెప్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏ విధంగా అంటే మున్సిపల్ ఎన్నికల్లో లోకల్గా ఉన్న లీడర్లని కానీ అదేవిధంగా క్యాడర్ని ఏ విధంగా ఎన్నికలకు సమాయత్తం చేయాలి, అదేవిధంగా ప్రజల్లోకి వెళ్లాల్సిన అంశాలు ఏవే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసుకొని బస్తీబాట కార్యక్రమం నిర్వహించాలని ఇప్పటికే కొన్ని చోట్ల బస్తీబాట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దాన్ని ఇంకా పెద్ద ఎత్తున తీసుకువెళ్ళాలి. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతేనో హామీలు అమలు చేయట్లేదు కాబట్టి ఆ అన్ని అంశాలు కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, ఈ అన్ని అంశాలపై ఇటు కేటీఆర్కి కానీ అదేవిధంగా హరీష్ రావుకి కానీ కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన మున్సిపాలిటీల వారీగా కానీ అదేవిధంగా జిల్లాల వారికి సంబంధించిన ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన లిస్టును కూడా ఈ రోజు లేదా రేపు ప్రకటించే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక